హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైనటువంటి జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో దానిలో భాగంగా రివాల్యూషన్స్ ఇన్ ఇండియా, అంటే మనకి వ్యవసాయ రంగంలో కావచ్చు, వ్యవసాయేతర రంగంలో కావచ్చు వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల గురించి వివరంగా వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వైట్ రివాల్యూషన్, సో దీన్నే శ్వేత విప్లవం అని కూడా అంటారు. సో ఇది ముఖ్యంగా పాలు మరియు పాల ఉత్పత్తుల పెరుగుదలకు కృషి చేయడం జరిగింది. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి వర్గీస్ కురియన్. సో ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ అని కూడా అంటాం. ముఖ్యంగా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1964లో మనకి ఈ పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి వర్గీస్ కురియన్ గారు కృషి చేయడం జరిగింది. సో ఇతనికి రామన్ మెగాసిస్ అవార్డు కూడా లభించడం జరిగింది. సో అలాగే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది కూడా మనకి 1989లో వర్గీస్ కురియన్ గారికి లభించడం జరిగింది. సో దాంతోపాటు మన దేశం ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారాలు అయినటువంటి పద్మశ్రీ బిరుదు కావచ్చు, అలాగే పద్మభూషణ్ కూడా లభించడం జరిగింది. దాంతోపాటు ఇతనికి కృషిరత్న అవార్డు కూడా లభించడం జరిగింది. సో నెక్స్ట్ గమనించినట్టయితే మనకి ఎల్లో రివాల్యూషన్, సో దీన్నే పసుపు విప్లవం అని కూడా అంటాం. సో ఇది ముఖ్యంగా నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినటువంటి పెరుగుదలకు తోడ్పడినటువంటి రివాల్యూషన్. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి మనకి శామ్ పిట్రూడా గారు. సో ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ ద ఎల్లో రివాల్యూషన్ అని కూడా అంటాం. సో ఇతనికి మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మభూషణ్ అవార్డు కూడా లభించడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా ఆవాలు మరియు నువ్వులకు సంబంధించినటువంటి పంటల పెరుగుదలకి కృషి చేయడం జరిగింది. గోల్డెన్ రివాల్యూషన్ లేదా బంగారు విప్లవం. సో ఈ యొక్క రివాల్యూషన్ ద్వారా ఉద్యానవన పంటలు అలాగే తేనె అభివృద్ధికి సంబంధించినటువంటి ఉత్పత్తికి తోడ్పాటు చేయడం జరిగింది. సో అలాగే తేనె మరియు ఉద్యానవన పంటలైనటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి మనకి నిరపక్ తుతేజ్ గారు. సో ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ ద గోల్డెన్ రివాల్యూషన్ అని కూడా అంటాం. ఇంకా సిల్వర్ రివాల్యూషన్ లేదా వెండి విప్లవం. సో ఇది ముఖ్యంగా కోడిగుడ్లు మరియు కోళ్ళ ఉత్పత్తుల పెరుగుదలకు సంబంధించినటువంటి రివాల్యూషన్. సో దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు కృషి చేసినటువంటి వ్యక్తులను మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో మనకి రాంచార్ బండ వాసుదేవరావు గారు ఈ యొక్క సిల్వర్ రివాల్యూషన్కి కృషి చేయడం జరిగింది. సో అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద సిల్వర్ రివాల్యూషన్ అని కూడా. సో నెక్స్ట్ రివాల్యూషన్ ఈజ్ రౌండ్ రివాల్యూషన్, సో లేదా గుండ్రటి విప్లవం. సో ఇది ముఖ్యంగా బంగాళాదుంప పంటకు సంబంధించినటువంటి రివాల్యూషన్. సో దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి వ్యక్తి పేరుగా మనకి ఎవరు లేరని చెప్పుకోవచ్చు. సో గవర్నమెంటే, మన ఇండియన్ గవర్నమెంట్ మనకి ఈ యొక్క ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నీలి విప్లవం లేదా బ్లూ రివాల్యూషన్. ఇది ముఖ్యంగా చేపలు మరియు మత్స్య సంపద ఉత్పత్తులకు సంబంధించి పెరుగుదలకు కృషి చేసిన రివాల్యూషన్. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తులు డాక్టర్ హీరాలాల్ చౌదరి గారు, అలాగే డాక్టర్ అరుణ్ కృష్ణన్ గారు ఈ యొక్క బ్లూ రివాల్యూషన్కి కృషి చేయడం జరిగింది. బ్లాక్ రివాల్యూషన్ లేదా నలుపు విప్లవం. సో ఇది ముఖ్యంగా తోళ్ల పరిశ్రమ మరియు అలాగే ఇంధన వనరులైనటువంటి పెట్రోలియం ఉత్పత్తుల పెరుగుదలకు సంబంధించినటువంటి రివాల్యూషన్స్. సో దీనికి కూడా ప్రత్యేకించి కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరి పేరు కూడా మనకి లేదు. సో గవర్నమెంటే మనకి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గ్రే రివాల్యూషన్ లేదా బూడిద విప్లవం. సో ఇది ముఖ్యంగా ఎరువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి రివాల్యూషన్. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఫాదర్ ఆఫ్ ద గ్రే రివాల్యూషన్ అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పుకోవచ్చు. సో ఇక బ్రౌన్ రివాల్యూషన్ గమనించినట్టయితే మనకి ఇది తోల పరిశ్రమ మరియు అలాగే కాఫీ గింజలకు సంబంధించినటువంటి లెదర్ అండ్ కాఫీ గింజలకు సంబంధించినటువంటి రివాల్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. బ్రౌన్ రివాల్యూషన్కి కృషి చేసిన వ్యక్తిగా మనకి హీరాలాల్ చౌదరి గారి పేరుని చెప్పుకోవచ్చు.
పింక్ రివాల్యూషన్ లేదా గులాబీ విప్లవం అని కూడా అంటారు దీన్ని. సో ఇది ముఖ్యంగా మాంసం సంబంధించినటువంటి ఉత్పత్తులకు అభివృద్ధికి సంబంధించినటువంటి రివాల్యూషన్. సో ఈ పింక్ రివాల్యూషన్ డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా మనం దుర్గేష్ పటేల్ గారి పేరుని చెప్పుకోవచ్చు. సో ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద పింక్ రివాల్యూషన్. రెడ్ రెవాల్యూషన్. సో ఇది ముఖ్యంగా టమాటా పంట మరియు అలాగే మాంసం ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెరుగుదలకు కృషి చేసినటువంటి రెవాల్యూషన్. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి మనకు విశాల్ తివారీ గారు. సో ఈయనని ఫాదర్ ఆఫ్ ద రెడ్ రెవాల్యూషన్గా మనం గుర్తించవచ్చు. సో ముఖ్యంగా ఈ రివాల్యూషన్ పైన క్వశ్చన్స్ అడిగేది హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద పర్టికులర్ రివాల్యూషన్ నేమ్ కావచ్చు, లేదంటే ఒక ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేసి మనకి నలుపు విప్లవం లేదంటే బ్లాక్ రివాల్యూషన్ రిలేటెడ్ టు అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి కరెక్ట్గా కొన్ని ట్రిక్స్ ఫాలో అయినట్టయితే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. వైట్ రివాల్యూషన్ అంటే మనకి పాల రంగు తెలుపు కనుక మనం వైట్ అండ్ వైట్గా మనకి వైట్ రివాల్యూషన్ వచ్చినప్పుడు ప్రోడక్ట్ అనేది మిల్క్ సంబంధించిందిగా మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇక్కడ బంగారు గోల్డెన్ రివాల్యూషన్ అంటే మనకి గార్డెన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే వెండి విప్లవం లేదా సిల్వర్ రివాల్యూషన్. సో మనకు ఆల్రెడీ వైట్ అండ్ వైట్లో మనకి మిల్క్ అనే ప్రోడక్ట్ వెళ్ళిపోయింది కనుక నెక్స్ట్ ఉండేది మనకి కోళ్ళ లేదంటే కోడిగుడ్డుకి సంబంధించినటువంటి రివాల్యూషన్గా మనం దీన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే గుండ్రటి విప్లవం మనకి పొటాటోస్ అనేది రౌండ్గా ఉంటుంది కనుక అలా ఆ విధంగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నీలి విప్లవం అంటే మనకి సీ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది కనుక సో బ్లూ రివాల్యూషన్ అనగానే మనకి చేపలు లేకపోతే మత్స్య సంపదకు సంబంధించినటువంటి ఉత్పత్తులని మనకి గుర్తుంచుకోవాలి. సో ఇక బ్లాక్ రివాల్యూషన్ గమనించినట్టయితే మనకి తోలు మరియు ఇంధన వనరులు అంటే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ కావచ్చు, వాటి కలరు కొద్దిగా ఆయిల్ కలర్ అనే బ్లాక్లో ఉంటుంది కనుక ఆ విధంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అలాగే గ్రే రివాల్యూషన్ మనకి ఎరువుల ఉత్పత్తి అంటే పంట ఉపయోగించేటువంటి ఎరువులు లేదా గ్రీన్ గ్రే దగ్గర ఉంటాయి కాబట్టి అవి పంటలకు సంబంధించినటువంటి రివాల్యూషన్గా మనం గుర్తుంచుకోండి. అలాగే బ్రౌన్ రివాల్యూషన్ కూడా కాఫీ గింజల కలర్ మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఆ విధంగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక పింక్ రివాల్యూషన్ అయితే మాంసం ఉత్పత్తులకు సంబంధించినటువంటి రివాల్యూషన్. సో నెక్స్ట్ రెడ్ రివాల్యూషన్ అంటే ఇక్కడ టమాటా మాంసం రెండు ఉత్పత్తులు ఉంటాయి కనుక రెడ్ రివాల్యూషన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మనం ట్రిక్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి రివాల్యూషన్ వివిధ రివాల్యూషన్ సంబంధించినటువంటి మ్యాటర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివాల్యూషన్ వచ్చేసి మనకి గ్రీన్ రివాల్యూషన్ లేదా హరిత విప్లవం. సో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినటువంటి రివాల్యూషన్. సో ఇది ముఖ్యంగా గోధుమ మరియు వరి పంటల పెరుగుదలకు కృషి చేయడం జరిగింది. సో దీనికి ఆరాధ్యులు మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు. సో భారతదేశం అంటేనే మనకి వ్యవసాయం ఆధారిత దేశం. సో వ్యవసాయ రంగం పైన మన దేశం అనేది ఆధారపడి ఉంది. వ్యవసాయం బాగుంటేనే మనకి దేశం బాగుంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పుగా చెప్పుకోవచ్చు మనకి గ్రీన్ రివాల్యూషన్ని. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 1940-60 టైంలో మనకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి ఒక ప్రయత్నంలో భాగంగా మనకి 5 year ప్లాన్, 15 years ప్లాన్, అలాగే 20 years ప్లాన్ కింద దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ స్వామినాథన్ గారు మనకు ఒక 1961 నుంచి 66 వరకు 66 నుంచి అలాగే 1980 నుంచి 81 వరకు ఈ యొక్క ప్లాన్ అని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనికి అతనికి 1970 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1970లో ఎంఎస్ స్వామినాథన్ గారికి నోబెల్ బహుమతి అనేది కూడా లభించడం జరిగింది. సో దాంతోపాటు చాలా అవార్డ్స్ కూడా మనకి స్వామినాథన్ గారు లభించడం జరిగింది. సో ముఖ్యంగా మనకి మన దేశం ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారాలు అయినటువంటి పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, అలాగే పద్మ విభూషణ్ కూడా లభించింది. దాంతోపాటు రీసెంట్గా ఈ మధ్య కాలంలో మనకి 2024లో అని చెప్పుకోవచ్చు భారతరత్న అవార్డు కూడా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి లభించడం జరిగింది. సో అలాగే దాంతోపాటు ఎల్బి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డు మరియు ఇందిరాగాంధీ ప్రైజ్ కూడా మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి లభించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి గ్రీన్ రివాల్యూషన్ సంబంధించిన క్వశ్చన్ అడిగితే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు అనే ఆప్షన్ ఉంటుంది. లేదా వరల్డ్ వైడ్గా ప్రపంచంలో మొట్టమొదటిసారి గ్రీన్ రివాల్యూషన్ అనుకున్నట్టయితే దానికి కారకుడు నార్మాన్ బోర్లాంగ్ అనే వ్యక్తి మనకి గ్రీన్ రివాల్యూషన్ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి. సో దాంతోపాటు ఒకవేళ పర్టికులర్గా టర్మ్ గ్రీన్ రివాల్యూషన్ అనే టర్మ్ను ఎవరు యూజ్ చేసారు మొదటిసారిగా అన్నట్టయితే మనకి విలియం గాడ్ అనే వ్యక్తి ఆ టర్మ్ని మొదటిసారిగా యూజ్ చేయడం జరిగింది. సో వరల్డ్ వైడ్ అయితేనేమో నార్మాన్ బోర్లాంగ్,
అలాగే ఇండియా లెవెల్లో గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు చెప్పాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరింత మంది ఫ్రెండ్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.